ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, నల్గొండలో బీసీ సంఘాల ఆందోళనకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్కు పిలుపునిచ్చారు. అంటే కాంగ్రెస్ సర్కారు నమ్మి ఓట్లేసిన బీసీలను మోసం చేసినట్లు కాదా? ఇందులో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీసీ సంఘాలు అదేవిధంగా పలు స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు దిగారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తా ఉన్నారు. నల్ల జెండాలతో నిరసన తెలపడం జరిగింది. దీంతో పాటు అన్ని కాలేజీలను స్కూళ్లను కూడా ఈ రోజు బంద్ పిలిపినవడంతో ఎక్కడికక్కడ స్కూల్ కాలేజీలను కూడా మూతపడ్డటువంటి పరిస్థితి మనకు కనిపించింది. 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ పచ్చి మోసం చేసింది. న్యాయ సంబంధించినటువంటి పరీక్షలు అది తేరదని తెలిసినప్పుడు కూడా, అక్కడ గెలవదని తెలిసినప్పుడు కూడా కావాలని కుట్రపూరితంగా మభ్యపెట్టి తమను మోసం చేశారంటూ బీసీ సంఘాల నాయకులు భగ్గమన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి నల్ల జెండాలతో నిరసన కార్యక్రమానికి తెలపడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా ఆందోళనలు రాస్తారోకోలు చేశారు. కావాలని కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసింది, కావాలనే బంతిని కోర్టులోకి నెట్టి కోర్టు ద్వారా తమను మోసం చేసింది, తమను మభ్యపెట్టి తమకు అన్యాయం చేసినట్టు కూడా బీసీ సంఘాలు ఎక్కడికక్కడ కూడా వాపుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఆర్కిస్ట్రా సంఘంతో పాటు ఇతర బీసీ సంఘాలు కూడా ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమాలు చేశారు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ నిలుస్తూనే ఉంటాం. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేయలేదు. కావాలని ఓట్లు వేయించుకున్నారు, కావాలని మభ్యపెట్టారు. తమ ఓట్లను కూడా దండుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తీవ్ర రిజర్వేషన్ అంశానికి వచ్చేసరికి వేరే సంస్థలు అడ్డం పెట్టుకుని దాని ద్వారా కోర్టు కేసు ఇప్పించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. రిజర్వేషన్ సంబంధించి తమకు దక్కకుండా చేశారంటూ కూడా వాళ్ళు వాపోతా ఉన్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు, అదేవిధంగా తెలంగాణ బీసీ సంఘాల నాయకులు ఎంతో విలువైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చినప్పుడు కూడా వాటిని ఏటిని కూడా పట్టించుకోకుండా పెడచవన పెట్టి అడ్డగోలుగా తొందరగా ఇవన్నీ కూడా బీహార్ ఎన్నికల కోసమే రేవంత్ రెడ్డి ఈ నాటకం మొదలు పెట్టారని ప్రజల నుంచి కావచ్చు, అటు బీసీ సంఘాల నేతల నుంచి కావచ్చు ఆగ్రహం వెల్లువెత్తుతుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రతి అంశాన్ని కూడా ఎన్నికల కోసం వాడుకునే ప్రయత్నం అయితే చేసిందనేది సుస్పష్టం. బీసీ సంఘాల నాయకులు కూడా అదే ఆరోపణ చేస్తా ఉన్నారు. బీహార్ ఎన్నికల్లో బీసీల ఓట్లు దండుకునేలాగా ఒక పెద్ద కుట్ర చేశారు, పెద్ద ప్లాన్ చేశారు. తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని మభ్యపెట్టి ఈ అంశాన్ని అక్కడ ఎన్నికల్లో ప్రచారంలో వాడుకునేందుకు పెద్ద కుట్ర తెరలేపారని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులపైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. తీరా బెడిసి కొట్టింది, తీరా వ్యూహం అంతా కూడా తిరగబడింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కక్కలేక చావలేక మింగలేదన్నట్టుగా ఉంది. బీసీల ఆగ్రహానికి గురవుతుంది. ప్రతి గ్రామాల్లో కూడా బీసీలు చైతన్యవంతులయ్యారు, విద్యావంతులు ఉన్నారు. వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా రిజర్వేషన్ల విషయంలో ఈ విధంగా మోసపూరిత విధానంతో ముందుకు వెళ్తా ఉంది. న్యాయ కోవిధులు కానీ అదేవిధంగా బీసీ సంఘాలు ప్రతిపక్ష పార్టీల యొక్క మాట వినలేదు, పెడచవన పెట్టింది. క్లియర్ గా షెడ్యూల్లో చేర్చాలి, పార్లమెంట్ లో బిల్ చేయాలి, కేంద్రాన్ని ఒప్పించాలన్నటువంటి అంశాలన్నింటినీ కూడా పక్కన పెట్టి కేవలం తెలంగాణ రాష్ట్రం వరకు మాత్రమే ఈ అంశాన్ని చుట్టి ఇక్కడ రాజకీయాలకు ముడిపెట్టి కేవలం లబ్ధి పొందే ప్రయత్నం చేసింది. కానీ బీసీలకు మాత్రం ఎలాంటి లాభం చేకూర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించలేదని మాత్రం ప్రతి ఒక్కరికి అర్థమైంది. రేపు జరగబోయేటువంటి బంద్ కూడా సంపూర్ణంగా పాటిస్తాం. సంపూర్ణంగా ఎక్కడికక్కడ బంద్ చేసి ఆర్కృష్ణ నేతృత్వంలో ఇతర బీసీ సంఘాల నాయకత్వంలో కూడా పెద్ద ఎత్తున బంద్ను పాటించి కాంగ్రెస్ పార్టీ మెడలు ఉంచుతాం. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేసేంత వరకు కూడా రాజకీయంగా స్తంభింపజేస్తాం. కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ నిలిస్తామంటూ కూడా బీసీ సంఘాల నాయకులు తేల్చి చెప్తున్నారు. సింధురా, రాము, కేంద్రం 9వ షెడ్యూల్లో చేరిస్తే అవరోధాలు వచ్చేవి కాదని కూడా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అంటే శాస్త్రీయంగా అయితే ముందుకు పోలేరు, న్యాయపరంగా కూడా ఎక్కడికక్కడ క్లారిటీగా అయితే ముందుకు పోలేరు. హడావడిగా అడిబడిగా దీన్ని చేశారు. న్యాయకోవిధుల సలహాలు తీసుకోలేరు. షెడ్యూల్లో చేర్చడంతో పాటు కేంద్రంకి వెళ్లి కేంద్రం పైన ఒత్తిడి తేవాల్సి ఉండే, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సి ఉండే, అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలను వెంట పెట్టుకుని ఢిల్లీ వేదికగా ధర్నాలు చేసి రాష్ట్రాలకు చేసి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేది ఉండే అంటూ కూడా వీళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇదేది చేయలేరు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే మైలేజ్ పొందేలాగా, రేవంత్ రెడ్డి మైలేజ్ పొందేలాగా తూతు మంత్రంగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నామమాత్రంగా ధర్నా చేశారు. ఆ ధర్నా కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఎవరు హాజరు కాలేదు. అధిష్టానం సంబంధించి కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఎవరు కూడా హాజరు కాలేదు. రాహుల్ గాంధీ కూడా పదే ఎన్నికల హామీలు ఇక్కడ చెప్పాడు కానీ ఢిల్లీ వేదికగా ధర్నా చేస్తా ఉంటే ఆ ధర్నాకు హాజరు కాలేదు. సోనియా గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ చెప్పలేదు. ఇక్కడే అర్థమవుతోంది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదు, రిజర్వేషన్ ఇటువంటి ఆలోచన వాళ్ళకి లేదు. ఖచ్చితంగా కోర్టులో ఇదంతా కూడా వీగిపోతుంది. ఇదంతా కూడా తెలిసే జరిగింది, ఇదంతా కూడా రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో జరిగింది అనేటువంటి వాదనలు వినిపిస్తా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి న్యాయ సంబంధించినటువంటి అంశాల విషయంలో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు విషయంలో కూడా బీసీలు అయితే చాలా ఆగ్రహంగా ఉన్నారు. సందర్భం ఏదైనా కూడా రాజకీయ పరంగా కానీ ఇతర పరంగా కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం బొంద పెడతాం, కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి చెప్తాం. బీసీల ఐక్యత పెరిగింది, చైతన్యం పెరిగింది. రాజకీయంగా వాళ్ళందరూ కూడా చాలాగా చైతన్యవంతం వచ్చారు. రాజకీయంగానే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని గంటాపదంగా చెప్తా ఉన్నారు. సింధురా, రైట్, థ్యాంక్ యూ రాము. మొత్తానికి తెలంగాణ బీసీ బిడ్డలను నిలువున ముంచుతూ రేవంత్ సర్కార్ అయితే ఆశలు పెట్టుకున్న రిజర్వేషన్లపై విషపు నవ్వులతో వికృత రాజకీయం ఆడిందని తెలంగాణ వ్యాప్తంగా బీసీ సంఘాల నేతలు అలాగే ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.